రక్తపు మరక అంటేదాకా కోసిన కత్తికి కూడా పీక తెగిందనే విషయం తెలీదంట. రాజకీయం చేస్తే ఇలాగే ఉండాలంటారు. నిజంగా పాలిటిక్స్ అంటే అంతేనా? ఆంధ్రప్రదేశ్ను కుదిపేస్తున్న తిరుమల లడ్డూ వివాదం, తెలంగాణను హడలెత్తిస్తున్న హైడ్రా వ్యవహారం, నేషనల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన జమిలీ ఎన్నికలు, ఇవన్నీ అనుకోకుండా రాజుకున్న వివాదాలు కాదా? ప్రత్యర్థులను ఉచ్చులోకి లాగడానికి పద్ధతిగా పకడ్బందీగా రేపిన రాజకీయమా? తమ పాలనలో జరిగే తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కొందరు, ప్రత్యర్థి మళ్లీ బలం పుంజుకుని పైకి లేవకూడదనే వ్యూహంతో భాగంగా ఇంకొందరు. దేశమంతా ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ సీజన్ నడుస్తుందా? మీరు సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఎంత గొంతు చించుకున్నా డ్యామేజ్ జరగడం మినహా వారికి మద్దతు దొరకట్లేదా? రాజకీయ ప్రత్యర్థులను దెబ్బకొట్టాలని అధికారంలో ఉన్న పార్టీలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఎలాగైనా ప్రజామద్దతు సంపాదించాలని ప్రతిపక్షాలు ఆరాటపడడం సహజమే. రాజకీయ చదరంగంలో ఎత్తులు పై ఎత్తులు కామనే. రాజకీయం పద్ధతిగా జరిగినన్ని రోజులు సినారియో ఇలాగే ఉండేది. కాలంతో పాటే స్వభావాన్ని మార్చుకున్న పొలిటికల్ లీడర్స్ ఇప్పుడు జెంటిల్మెన్ స్టైల్ వదిలేసి డైవర్షన్ను నమ్ముకుంటున్నారు. తమ బలహీనతలు ఎత్తి చూపినా ప్రత్యర్థి స్ట్రాంగ్ అవుతున్నాడనే అనుమానం వచ్చినా వెంటనే సెన్సేషన్ క్రియేట్ చేసి ప్రజల దృష్టిని అటు మళ్లించడం అలవాటు చేసుకున్నారు. రాష్ట్రాల్లో అయినా జాతీయ స్థాయిలో అయినా ఈ రాజకీయమే నడుస్తుందేమో అనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. ఇక చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన దగ్గర్నుంచి విమర్శించడమే పనిగా పెట్టుకున్న జగన్ అమ్మ ఒడి ఎక్కడా, విద్యాదీవెన ఎక్కడా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అసలే చంద్రబాబు హిట్లిస్ట్లో ఉన్నారు జగన్. వెంట్రుక మందం అవకాశం దొరికినా చాలు వైసీపీ అధినేత మీద పంజా విసరడానికి బాబు రెడీగా ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలోనే తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులు పంది, గొడ్డు, చేపల నుంచి తీసిన నూనెని వాడారనే వార్తలు గుప్పుమన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడిదే. సోషల్ మీడియాలోనూ తిరుపతి లడ్డూనే ట్రెండింగ్ టాపిక్. తిరుమలేశుడు కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్ ఇంకా చల్లగానే ఉంది కానీ ఇటు తమిళనాడు, అటు నార్త్ సైడ్ మాత్రం తగలబడిపోతుంది. శ్రీవారి లడ్డూ పవిత్రతను దెబ్బతీసిన జగన్ అండ్ కోపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. అసలే జగన్ రెడ్డి హయాంలో తిరుమల పవిత్రత దెబ్బతిందని ఇప్పటికే తీవ్రస్థాయిలో అసంతృప్తి ఉంది భక్తుల్లో. తాజాగా లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వాడారనే వార్తలతో ఉలిక్కిపడటం వైసీపీ వంతైంది. వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు మాజీ ముఖ్యమంత్రి. చంద్రబాబువి అచ్చంగా డైవర్షన్ పాలిటిక్స్ అంటారు జగన్మోహన్ రెడ్డి. ఇదిగో ఆధారాలు అంటూ పెద్ద చిట్టానే విప్పారు మాజీ సీఎం. మరి జగన్ ఆరోపిస్తున్నట్టు తన పాలనలో లోపాలు కనబడకుండా చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారా? లేక తిరుమల లడ్డూ పవిత్రత నిజంగానే దెబ్బతిందా? ఇవన్నీ కాదంటే జగన్ను దెబ్బ కొట్టడానికి పవర్ఫుల్ వెపన్ను ప్రయోగించారా? లడ్డూ విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలు నిజమైతే జగన్ పరిస్థితి ఏంటి? జగన్ బయటపెట్టిన ఆధారాలు వాస్తవమైతే చంద్రబాబు ఏం చేస్తారు? చంద్రబాబువన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఆరోపణలు చేశారు వైసీపీ అధినేత జగన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 డేస్ అయినా ఇంతవరకు చేసింది శూన్యమని, రాష్ట్ర వ్యాప్తంగా గోరుముద్ద, ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ఫుడ్ పాయిజన్ జరిగి స్టూడెంట్స్ ఇబ్బంది పడితే స్పందించలేదని ఆరోపించారు. విజయవాడ వరదల్లో 60 మంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. విజయవాడ, బుడమేరులో మ్యాన్మేడ్ ఫ్లడ్స్ క్రియేట్ చేశారని, వరదలు ముంచెత్తడంతో దాన్నుంచి దృష్టి మళ్లించడానికి బోట్లతో ఢీకొట్టి ప్రకాశం బ్యారేజ్ని వైసీపీ కూల్చే కుట్ర చేసిందని తమను ఇరికించిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ యత్నం, స్కామ్లపై ఆందోళన జరుగుతుంటే వాటి నుంచి జనాల దృష్టి మరల్చడానికి ముంబై నటి కాదంబరిని తీసుకొచ్చి 3 సీనియర్ ఐపీఎస్లను సస్పెండ్ చేశారని జగన్ చెప్పుకొచ్చారు. ఓవరాల్గా చంద్రబాబు 100 రోజుల పాలన మీద జనాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, ఎన్నికలకు ముందు హామీలిచ్చిన సూపర్ 6 సహా ఇతర సంక్షేమ పథకాల గురించి జనం నిలదీస్తున్నారని, ఆ ఆగ్రహాన్ని తప్పించుకోవడానికే ఇప్పుడు తిరుమల ప్రసాదంపై చంద్రబాబు ఇష్టానుసారం నిందలు వేశారనేది జగన్ ఆరోపణ. లడ్డూలో జంతువుల కొవ్వు కలపడమనేది బాబు అల్లిన కథ అని మీడియా ముందు జగన్ లబోదీబోమన్నారు. జగన్ ఆరోపించినట్లు ఒకవేళ చంద్రబాబు నాయుడువి డైవర్షన్ పాలిటిక్స్ అయినా నిందని మోయడం మినహా జగన్కు మరో ఆప్షన్ లేదు.
ఎందుకంటే తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం కాదు, భక్తులకు అదో ఎమోషన్, చాలా సున్నితమైన అంశం. అంతటి సెన్సిటివ్ ఇష్యూని చంద్రబాబు ప్రయోగించారంటే జగన్ మొత్తంగా ఇరుక్కున్నట్టే. ఇప్పుడు ఎన్ని ఎదురుదాడులు చేసినా జనం వినే మూడ్లో లేరు. పైగా విషయం సాగే కొద్దీ మాజీ సీఎం మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, ఆయన శిక్షిస్తారా లేదా అని డిమాండ్లు పెరిగిపోతాయి. అంటే ఈ విషయాన్ని అడ్డం పెట్టి జగన్ను జైలుకి పంపినా ఆయనకు ఎలాంటి సింపతి రాకపోగా, పాపం పండింది కాబట్టే జైలుకి పోయాడనే కామెంట్స్ వస్తాయి. చంద్రబాబు రాజకీయం అలాగే ఉంటది. దేనికి ఆవేశపడరు. వేటాడడానికి పులి ఎంత ఓపిగ్గా ఎదురుచూస్తుందో ప్రత్యర్థిని దెబ్బ కొట్టడానికి అలా కాచుక్కూచుంటారు. ఇప్పుడు బాబు వేసిన ఉచ్చు నుంచి బయటకు రావడానికి తిప్పలు పడాల్సింది జగనే. తెలంగాణలోనూ సేమ్ సీన్. కొండను తవ్వుతా అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి ఎలుగు కూడా దొరకట్లేదు. ఇటు పాలన మీద పట్టు దొరక్క, అటు నెరవేరుస్తున్న హామీలను కొలిక్కి తేలేక చిన్నగా హ్యాండ్సప్ మోడ్లోకి వెళ్లిపోతున్నట్టున్నారు సీఎం. ఇదే అవకాశంగా బలపడే యత్నాలు మొదలుపెట్టారు రాజకీయ ప్రత్యర్థులు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? తన పాలనలో లోపాల గురించి మాట్లాడకూడదు, కానీ తాను ఏదో బ్రహ్మాండం బద్దలు కొట్టాననే కలరింగ్ కావాలి. అందుకోసమే హైడ్రాను రంగంలోకి దించారా? అపోజిషన్ ఫోకస్ ను హైడ్రా మీద డైవర్ట్ చేయడంలో రేవంత్ సక్సెస్ అయ్యారా? ఎన్నో ఆశలు, ఇంకెన్నో అంచనాల మధ్య తెలంగాణ సీఎంగా పగ్గాలు చేపట్టారు రేవంత్ రెడ్డి. వచ్చి రాగానే ప్రగతి భవన్ కంచెలు తొలగించి 6 గ్యారంటీలో 2-3 స్కీంలను లైన్లోకి తెచ్చేసి హడావుడి చేశారు. రేవంత్ మాటల మనిషి కాదు, చెప్పింది చేసేటోడే అనిపించింది ఆయన పట్టుదల చూసి. రోజులు గడిచే కొద్దీ, ముందుకు వెళ్లే కొద్దీ గందరగోళం ఎక్కువైపోయింది రేవంత్కి. అంతే, ఇక బండి కదలడం ఆగిపోయింది. మహాలక్ష్మి స్కీమ్ కింద డబ్బులు, గ్యాస్ సిలిండర్లు రాలేదు. గృహజ్యోతి కింద ఫ్రీ కరెంట్ ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇండ్ల ఊసేలేదు. రైతు భరోసా, జాబ్ క్యాలెండర్లైతే రేవంత్ను గట్టిగా దెబ్బకొట్టాయి. రైతు భరోసా కింద డబ్బులు వేస్తున్నామని చెబుతున్నప్పటికీ మాకు రాలేదంటూ చాలా చోట్ల రైతన్నలు రోడ్డెక్కారు. ఇక ఆస్పత్రుల్లో చిన్నారుల మరణాలు కలవరపెడుతున్నాయి. వసతి గృహాల్లో సదుపాయాల లేమితో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఒక రకంగా రేవంత్ పాలన ఘోరంగా ఉందనే భావన వెళ్ళింది జనాల్లోకి. రేవంత్ అటాక్ చూసి మొదట్లో సైలెంట్గా ఉన్న గులాబీ పార్టీ నేతలు సోషల్ మీడియా హెల్ప్తో చిన్నగా ఊపందుకున్నారు. రేవంత్ ఏ పని మొదలుపెట్టినా రాజకీయం మొదలుపెట్టారు. అంతే, అప్పటిదాకా మాది ప్రజాపాలనని ఊగిపోయిన రేవంత్ కూడా డైవర్షన్ గేమ్ మొదలుపెట్టారు. ప్రతిపక్షాలను కంట్రోల్ చేయడానికి హైడ్రాను సీన్లోకి తెచ్చారు. చెరువుల ప్రక్షాళన, అక్రమ కట్టడాల కూల్చివేతంటూ బుల్డోజర్లను రంగంలోకి దించడంతో వెంటనే ప్రతిపక్షాల ఫోకస్ అటు మళ్లింది. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు మెదిపితే వారి ఆస్తులను టార్గెట్ చేస్తుండడంతో చాలా వరకు పరిస్థితి రేవంత్ అండర్లోకి వచ్చినట్టే ఉంది. జాతీయ స్థాయిలోనూ ఇదే వరుస. అసలు రీసెంట్ టైమ్స్ లో డైవర్షన్ పాలిటిక్స్ కు కొత్త అర్థం ఇచ్చింది ఎవరంటే ప్రధాని నరేంద్ర మోడీ అనే చెప్పాలి. కోటలు దాటే మాటలు తప్ప ఆయన పాలనంతా డొల్లే. ఈ విషయం మోదీకి కూడా తెలుసు. అందుకే అమ్ముల పొదిలో ఎప్పుడు అస్త్రాలు రెడీగా ఉంచుకుంటారేమో అనిపిస్తుంటుంది ఆయన తీరు చూస్తుంటే. మొదటిసారి అధికారంలోకి రావడానికి ఉపయోగించుకున్న పాకిస్తాన్ నుంచి ఇప్పుడు జమిలీ ఎన్నికల వరకు సమస్యల నుంచి దేశ ప్రజల దృష్టిని ఎలా మళ్లించాలో మోదీకి మాత్రమే తెలిసిన రహస్యం. తమ కిందకు నీళ్లు వచ్చాయనే విషయం అర్థం కాకుండా జనాల్ని నిండా ముంచాలంటే నరేంద్ర మోదీ తర్వాతే ఎవరైనా. గుజరాత్ సీఎం నుంచి పీఎంగా ప్రమోషన్ పొందడానికి 2014లో మోదీ చెప్పిన మాటలు, వేసిన వేషాలు చూసి ఆయనతో పాటే దేశ ప్రజలందరికీ ఛాతీ ఉప్పొంగింది. ఒక్కసారి పగ్గాలు చేతికొచ్చిన తర్వాత మోదీ నిజస్వరూపం చూసి నోరెళ్లబెట్టడం జనాల వంతైంది. కాంగ్రెస్ పాలనలో గాడి తప్పిన వ్యవస్థలను బాగుచేస్తున్నానంటూ టోటల్గా నిద్రపోయేలా చేశారు మోదీ. నల్లధనం తేలేదు సరికదా, నోట్ల రద్దు, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు పెంచుకుంటూ పోయేసరికి 2019కి వచ్చేసరికి అసంతృప్తి పెరిగిపోయింది జనాల్లో. ఇది గమనించి ఎలక్షన్స్కు ముందు ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను విభజించి కేంద్రపాలితంగా మార్చి ఆ సెంటిమెంట్తో గట్టెక్కారు.
అంతేకాదు పాకిస్తాన్, చైనాలను కూడా వాడేసుకున్నారు. 2024 వచ్చేసరికి మోదీ వల్ల నాశనం తప్ప దేశానికి ఒరిగేదేమీ లేదని అర్థమై మెజారిటీ ప్రజలు తిరస్కరించారు. ఓటేసిన వాళ్లకు కూడా ప్రతిపక్షంలో గట్టి నాయకుడు కనిపించకపోవడం, పలానా వాళ్లైతే దేశాన్ని గట్టెక్కించగలరనే నమ్మకమిచ్చేవారు లేకపోవడంతో మోదీకి మళ్లీ ఓటేశారే తప్ప ఆయనేదో ఉద్ధరిస్తారని కాదు. పొత్తులతో గట్టెక్కిన మోదీ మాత్రం ఇప్పటికీ అలవాటైన విద్వేష రాజకీయమే చేసుకుంటూ పోతున్నారు. పైగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండేసరికి రాహుల్ని మళ్లీ టార్గెట్ చేశారు. పనిలో పనిగా దేశమంతా ఒకేసారి ఎలక్షన్స్ అంటూ జమిలీ ఎన్నికల మీద హడావుడి మొదలుపెట్టారు. పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ హత్యాచార కేసును తనకు అనుకూలంగా మార్చుకునే యత్నంలో మమత. బీజేపీ అధికారంలో ఉన్న యూపీ, హర్యానా లాంటి రాష్ట్రాల్లో బుల్డోజర్ల హవా. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇలా ఇక్కడ అక్కడ అని లేదు. అందరూ ఒక తానులో ముక్కలే. దేశమంతా డైవర్షన్ పాలిటిక్స్ ట్రెండే. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీరి మీద, వీరు పగ్గాలు చేపట్టాక వారి మీద. ప్రజలు అప్పగించిన పాలన చేయడం చేతకాదు కానీ ప్రత్యర్థులు ఎటాక్ చేయగానే నెగటివిటీ రాకుండా డైవర్షన్ గేమ్స్ ఆడటంలో మాత్రం ఆరితేరిపోయారంతా.